రైట్. సత్యం శ్రీరంగ గారు, మొత్తానికి కాంగ్రెస్ జాబితా ఇటు టీఆర్ఎస్ జాబితా మొత్తానికి అయితే కసరత్తు తీవ్రంగా జరుగుతుంది. లోక్సభ ఎన్నికలకు అంత సీరియస్గా ఉండదేమో, కొంత ఇప్పుడు మొన్ననే టీఆర్ఎస్ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ అంత ఫైట్ ఇచ్చే పరిస్థితులు లేదు కాబట్టి అంత ఉండదేమో అని అందరూ ఊహించారు. కానీ చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్టున్నారు. అభ్యర్థులని కొంచెం సీనియర్లని, కొంచెం ఆకర్షణీయంగా ఉన్న వాళ్ళని, క్రేజ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఆశ ఉందా మీకు గెలిచే ఆ ఊపు ఉందని నమ్ముతున్నారా? రేవంత్ రెడ్డి వస్తున్నట్టున్నారు, సీతక్క పేరు చెప్తున్నారు, డీకేఆర్ నా పేరు చెప్తున్నారు, అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నట్టున్నారు లైన్లో. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్నారు. ఈ రాష్ట్ర ఎన్నికలు వేరు, కేంద్ర ఎన్నికలు వేరు. అప్పుడు కేసీఆర్ గారు అభివృద్ధి 15 సీట్లు వాళ్ళే ఉండే, ఒక్క సీటు ఒక మాకు నాగర్ కర్నూలు తప్ప మిగతా 15 సీట్లు ఉన్న గుత్త సుఖదేవ్ వాళ్ళే జాయిన్ చేసుకున్నారు. మళ్ళీ ఎంఐఎం వాళ్ళ క్యాండిడేట్ ఉన్నారు. 15 సీట్లు ఇప్పుడేం చక్కని తిప్పారు, అప్పుడు మళ్ళీ కాబోయే దాంట్లో చక్కని తిప్పడానికి. సరే ఏదేమన్నప్పుడు కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడే మాటలు ప్రజల్ని తాత్కాలికంగా మభ్యపెట్టి పెట్టే మాటలు తప్ప జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర, టీఆర్ఎస్ పాత్ర అతి స్వల్పమని ప్రజలందరూ తెలుసు. ఈరోజు జాతీయ రాజకీయాలను ఎన్ని చెప్పినా ఏం చెప్పినా బీజేపీ, రాహుల్ గాంధీ, మోడీ గారి మధ్యనే ఇది యుద్ధం. భవిష్యత్తు, భారతదేశ భవిష్యత్తు, ఈ భారతదేశంలో శాంతి కాముక దేశంగా ప్రపంచ ప్రజల్లో ఎలా ఉందో, ఈ విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఎప్పుడైతే భారతదేశం ఉందో ఇన్ని సంవత్సరాల నుంచి, ఇది 5 సంవత్సరాల్లో ఒక హిందుత్వవాదాన్ని బలంగా తీసుకొచ్చి బీజేపీ ఇలా చేయటం వల్ల ఒక వర్గంగా విడిపోవటం, గత చరిత్రను మార్చేసి గత చరిత్ర మొత్తం టోటల్ ఎంత ఈజీగా నోట్లను మార్చారో చరిత్రలో మార్చుకుంటారు మోడీ గారు. నోట్లు మార్చినంత ఈజీగా చరిత్రలో నెహ్రూ గారు లేకుండా, గాంధీ ఫ్యామిలీ లేకుండా, ఇందిరాగాంధీ గారు లేకుండా చేద్దామని ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. అవన్నీ అంత సఫలీకృతం కావు. ప్రజలకు తెలుసు చరిత్ర మార్చడం అంత ఈజీ కాదు, చరిత్ర మార్చడం ఎవరి తరం కూడా కాదని చెప్పి అందరూ తెలిసిన విషయం. మోడీ గారు తాత్కాలికంగా ఉండొచ్చు, ఈసారి మాత్రం అంత ఈజీగా ఏముండదు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా మేము 15 సీట్లు 8 సీట్లు మేము గెలిచే అభ్యర్థులు మాకు ఉన్నారు, బలంగా ఉన్నారు. ఇప్పుడు మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన, గతంలో కూడా టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి అడిగిన సందర్భం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఎమ్మెల్యే నుంచి ఎంపీకి వెళ్ళాలంటే వాళ్ళు అక్కడ నల్గొండ పార్లమెంటు, భువనగిరి పార్లమెంట్లో వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు 2 సార్లు గెలవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ బలమైన రాజకీయ కుటుంబం. కొడంగల్లో చెల్లని రూపాయలు ఆయన కొడంగల్లో 2 సార్లు మెజార్టీతో గెలిచే, ప్రతిసారి మెజార్టీ పెంచుకుంటూ గెలిచిన రేవంత్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో ఆయన అరెస్ట్ చేసి ఎలాంటి పరిణామాలు జరిగినాయో మీకు తెలుసు విషయం. ఎన్ని జరిగినాయో అక్కడ జరిగింది విషయం ఏంటి, మొన్న పంచాయతీ ఎన్నికల్లో మళ్ళీ పూర్తి ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించింది. అక్కడ ఏదేమన్నా రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి వచ్చినా ఇంకో దగ్గర వచ్చినా వీళ్ళు బలమైన రాజకీయ నేపథ్యం, స్పష్టమైన సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తులు, రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న వ్యక్తులు. కాబట్టి ప్రాంతానికి సంబంధం లేదు. చెల్లం రూపాయలు అన్నమాట తప్పు మాట. ఎందుకంటే వాళ్ళు లక్ష మాట్లాడతారు, టీఆర్ఎస్ ఎన్ని మాట్లాడినా కూడా వాళ్ళు తాత్కాలిక వాళ్ళప్పుడు వాళ్ళు చెల్లం రూపాయలు అన్నప్పుడు వాళ్ళ గట్టి రూపాయలు అన్ని మా పార్టీ వాళ్ళు మళ్ళీ జాయిన్ చేసుకుంటున్నారు. వాళ్ళకి పూర్తి మెజార్టీ ఇచ్చినప్పుడు మంత్రివర్గం 2 నెలల దాకా మీరు ఏర్పాటు చేయకుండా, ఈ రోజు కూడా మహిళా మంత్రి లేకుండా, ఈ రోజు కూడా ఒక మంత్రి ఒక రివ్యూ చేసి నా శాఖ ఇది ఇన్ని రూపాయలు, నా శాఖ టార్గెట్ సీట్ నేను చేయబోతున్న ఒక్క మంత్రి ప్రెస్ మీట్ పెట్టలేదు ఇంతవరకు. ఇలా మీ పరిపాలన ఒక్కొక్క జరుగుతూ ఒక్కరోజు ఇప్పుడు కూడా మళ్ళీ సెక్రటరీ ముఖ్యమంత్రి రాకుండా ఒక మంత్రికి ఇలాంటి పరిపాలన చేస్తూ ఒక పక్క నుంచి మళ్ళీ నువ్వు మాట్లాడి అయ్యేదక్కడి మా ఎమ్మెల్యే జాయిన్ చేసుకుంటుంది. మళ్ళీ మా ఇప్పుడు జరిగిన 3 నెలలు కాదు ఎలక్షన్లు, కనీసం మన ఓటింగ్ యంత్రాలు కూడా ఇంకా ఓపెన్ చేయాలి పార్టీ. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుంటే అభివృద్ధి కోసం అంటే ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఆయన హోందాగా ఏం చెప్పాలి, నేను ఎలక్షన్ అయిపోయింది, నేను పార్టీ రాజకీయ పార్టీ అధినేతని, నేను ముఖ్యమంత్రిని, అన్ని పార్టీలకి అన్ని వర్గాల ప్రజలకి ముఖ్యమంత్రి లాగా ఉండాలి. అలాంటప్పుడు నువ్వు ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఏం చెప్పాలి, నీ అభివృద్ధి నీ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి నేను చేస్తా అలా నువ్వు పార్టీ మాత్రం అభివృద్ధి చేస్తాననేది ఎంతవరకు సాధించు. అలాంటి రాజకీయాలు ఎన్ని రోజులు ప్రోత్సహిస్తాం, నువ్వు ఎలా చేయగలుగుతాం భవిష్యత్తులో? మల్కాజ్గిరి మీరు కూడా ఆశించినట్టున్నారు టికెట్. రేవంత్ స్కోప్ ఉందా, కాంగ్రెస్ స్కోప్ ఉందా అక్కడ? మల్కాజ్గిరి ఒక ఎలిమినేర్ తప్పితే మిగతా అన్ని చోట్ల టీఆర్ఎస్ కు బ్రహ్మాండమైన మెజార్టీ ఎమ్మెల్యేలు గెలిచినట్టు. మల్కాజ్గిరి నేను అడిగింది, నేను సామాజిక నేపథ్యంలో మల్కాజ్గిరి అవకాశం నాకు ఇవ్వమని అడిగిన మాట వాస్తవం. కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీలో ఒకటే నిర్ణయం తీసుకున్నారు,
సీనియర్ లీడర్లు బలమైన రాజకీయ నేపథ్యం ఉండి ప్రజల్లో గట్టి పట్టున్న వాళ్ళని తీసుకోవాలన్న దాంతో ఉన్నారు కాబట్టి అన్ని సీనియర్ లీడర్లకు అవకాశం ఇద్దామని చూస్తారు. మేమైతే అంత ఈజీగా పార్లమెంట్ ఎన్నికలు మొదలుపెట్ల గట్టిగా ఫైట్ చేస్తాము. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 5 నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు గెలిచినప్పుడు కూడా మన స్థానిక పరిస్థితులు, ఓటర్ల ప్రభావం, చంద్రబాబు నాయుడు ప్రభావం అని డిఫరెంట్ పనిచేసింది కారణం. కానీ ఈసారి అలా జరగకపోవచ్చు అని మేము అనుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, హైదరాబాద్లో మంచి బలమైన వర్గం ఉంది, బలమైన నేతలు ఆయనకు అండగా ఉన్నాం. మేమంతా రేవంత్ రెడ్డి గారి కలిసి పనిచేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏమంటే అండగా ఉంటాం. అంత మెజార్టీ కాదు, స్వల్ప మెజార్టీతో మేము మల్కాజ్గిరి గెలిచే అవకాశాలు మాకు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు మల్లారెడ్డి గారు గెలిచిన ఆ రోజు టీడీపీతో గెలిచారు తప్ప కారు గుర్తు మీద గెలవడా మల్లారెడ్డి గారు. ఇప్పుడు 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలి. ఢిల్లీలో ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో 7 సీట్లు బీజేపీ గెలిచింది. మళ్ళీ ఇమీడియట్ అయితే 3 ఎమ్మెల్యేలు గెలవలేకపోయింది. కాబట్టి ఇప్పుడు మొత్తం వాళ్ళు గెలవచ్చు, 90 సీట్లు, 80 సీట్లు, 85 సీట్లు గెలవచ్చు. కానీ ప్రజలు ఒకేసారి ఉంటారని చెప్పి అనుకోవద్దు. పరిణామాలు చూస్తుంటారు, వాళ్ళు గమనిస్తుంటారు. ఏదైనా రాజకీయాలు తాత్కాలికంగా వస్తాయి తప్ప శాశ్వతమైన శాసిస్తాం, శాశ్వతంగా మేమే ఉంటాం, మేమే రాజకీయ వ్యవస్థ ఇస్తామంటే ప్రజలు హర్షించరు. అలాంటి రాజకీయాలు భవిష్యత్తు కూడా మంచిది కాదు. మీకు ఉన్న ఎమ్మెల్యేలే పోతున్నారు, కానీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే పక్కన తోని మళ్ళీ ఎంపీగా పోటీ చేపిస్తారు. ఏదో సీతక్కపుని మహబూబాబాద్ పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు. మళ్ళీ ఒకవేళ రేపు ఉప ఎన్నిక పరిశీలనలో వాళ్ళ పేరు అలా ఏముండదు. బలమైన అభ్యర్థుల పరిశీలనలో వాళ్ళ పేర్లు కూడా పరిశీలన చేస్తున్నారు తప్ప ఫైనల్ గా అల్టిమేట్ గా అనౌన్స్ చేసినప్పుడే అవుతుంది. ఏదైనా మా పార్టీ మాత్రం 16 నియోజకవర్గాల్లో గట్టిగా మేము ఫైట్ చేయడానికి 7 నియోజకవర్గాలు ఈసారి గెలుస్తున్నాం. కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఫ్లోటింగ్ లో 4 మాటలు చెప్పేసి శాసిస్టేది మేమే, తిప్పేమే, చక్కెర తిప్పేది మేమే అని చెప్పి ఇవన్నీ జరిగేవి కావాలనుకుంటున్నాం. ఒకే చెప్పండి, మాటలు చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు మీరు మాటలు చెప్తున్నారు. ఇప్పుడు మీ దాంట్లో మీ పార్టీలో హరీష్ రావు గారు ఎక్కడ ప్రాధాన్యం కనపడుతుందా? హరీష్ రావు ఒక మీటింగ్ అటెండ్ అవుతున్నారా? పార్లమెంట్ కాదు, మీరు మాటలు చెప్తున్నాను. మీరు కారు సర్కారు కీలకమైన చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఆయన పేరు చెప్తున్నారు కేసీఆర్.